2002లో జోహెన్బర్గ్లో సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి వరల్డ్ సమ్మిట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ని కండక్ట్ చేశారు. ఈ కాన్ఫరెన్స్ని 1992లో రియోలో కండక్ట్ చేసిన ఎర్త్ సమ్మిట్ తర్వాత 10 years కండక్ట్ చేశారు. అందుకే జోహెన్బర్గ్లో జరిగిన ఈ కాన్ఫరెన్స్ని రియో+10 అని కూడా పిలుస్తారు. అండ్ ఈ కాన్ఫరెన్స్లో 1992 తర్వాత సాధించిన ప్రోగ్రెస్ని గురించి సమీక్షించుకున్నారు. అండ్ మెయిన్గా అజెండా 21 ఇంప్లిమెంటేషన్ గురించి ఫోకస్ చేశారు. 1992లో ఎర్త్ సమ్మిట్ని కండక్ట్ చేసిన 20 years తర్వాత అంటే 2012లో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే కాన్ఫరెన్స్ని కండక్ట్ చేశారు. ఇది 20 years తర్వాత కండక్ట్ చేశారు కాబట్టి దీన్ని రియో+20 అని కూడా పిలుస్తారు. అండ్ అగైన్ ఈ కాన్ఫరెన్స్ రియోలోనే కండక్ట్ చేశారు. ఈ కాన్ఫరెన్స్ నుంచి మెయిన్గా వచ్చిన డాక్యుమెంట్ ద ఫ్యూచర్ వి వాంట్ అనేది గ్రీన్ ఎకానమీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించిన